శారదాంజేశ్వర స్వామి దేవస్థానంలో మరి ప్రతి ఏటలాగే ఈ ఏటా కూడా మహాశివరాత్రి ఉత్సవాల్లో చేయాలని కమిటీ వాళ్ళందరూ నిశ్చయించడం జరిగింది. మరి అందులో భాగంగా 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు స్వామివారి పురవీధుల్లో తిప్పాలని కమిటీ వాళ్ళు నిశ్చయించాం. మరి అలాగే ఏదైతే శివరాత్రి ఉందో శివరాత్రి రోజు మెగా మెడికల్ క్యాంపు, చిన్నపిల్లలచే భరతనాట్యం, అలాగే మన స్వామివారికి ప్రతి ఏటా చేసినట్టే రాత్రి 8 గంటల నుంచి 12 గంటల దాకా రుద్రాభిషేకం, స్వామివారి కళ్యాణం మా శివాలయం ఒక స్పెషల్. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏ దేవాలయంలో కూడా ఆ రోజు చేయరు. మరి మా దేవాలయంలో తాలూకా విశిష్టతో మరి మా యోగమో తెలియదు కానీ ఆ రోజు ప్రతి ఏటా కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తాం. మరి అలాగే అది అయిపోయిన తర్వాత ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా చిన్నపిల్లలచే భరతనాట్యం కార్యక్రమంతో పాటుగా ఈసారి స్వామివారిది హరికథ కూడా పెట్టడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా మీడియా సోదరులే కాదు, మహిళలే కాదు, పెద్ద ఎత్తున మా యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని మా అందరినీ కూడా ఆనందపజేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మా ఉమారామలింగేశ్వరుడికి, అలాగే మా కమిటీ వారికి, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవస్థానం, శారదా నది తీరం, అనకాపల్లి. మహాశివరాత్రి ఉత్సవాలు 2026. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవములు ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా చాలా అంగరంగ వైభవపేతంగా జరపబడుతూ ఉన్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించి ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ఇక్కడ జరిగేటటువంటి క్రతువుల గురించి భక్తులకు, పుర ప్రజలందరికీ కూడా తెలియజేసే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తేదీ నుంచి 12, 13 తేదీలు గురువారం, శుక్రవారం స్వామివారి పల్లకీ సేవ, గ్రామోత్సవం, స్థానిక దగ్గరకు సమీపంలో ఉన్నటువంటి వీధులలో స్వామివారికి ఉత్సవమూర్తుల ఊరేగింపు. ఆ తర్వాత 14వ తారీఖు శనివారం నాడు స్వామివారి రథోత్సవం, గ్రామోత్సవం సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల యొక్క సహాయ సహకారములతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం అనంతరం 15వ తేదీ మహాశివరాత్రి రోజున తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి కూడా ఉత్సవములు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ముందుగా స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమై ఆ తర్వాత 4 గంటల నుంచి మరునాడు 4 గంటల వరకు కూడా ఏకధాటిగా పంచామృత అభిషేకములు, నవరస అభిషేకములు జరుగుతూ ఈ యొక్క ఉత్సవంలో భాగంగా 8 గంటలకు ఆరోగ్యమే ప్రధానం అనేటువంటి ఉద్దేశంతో కమిటీ వారు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. 5 గంటల నుంచి మరలా రుద్రాభిషేకము, విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవము. సుమారుగా ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఆ రోజున కళ్యాణం చేయడం ఏకైకంగా మన దేవాలయంలో కాబట్టి భక్తులందరూ కూడా, ఎందువల్లంటే శివరాత్రి రోజున భక్తులు తెల్లవారులు కూడా అనేక దేవాలయాలకు వెళుతూ దర్శనం చేసుకుంటుంటారు. కాబట్టి కమిటీ తరపున విజ్ఞప్తి ఏమిటయ్యా అంటే, ఉదయాన్నే మీ యొక్క కార్యక్రమం చూసుకోండి. సాయంకాలం 5 గంటల నుంచి మరునాడు 3 గంటల వరకు కూడా కార్యక్రమం ఉంటాయి. కాబట్టి చక్కటి కార్యక్రమం, కళ్యాణోత్సవము కాబట్టి మీ అందరూ కూడా దయచేసి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సి కోరుకోవడం జరుగుతుంది. అయితే 5 గంటల నుంచి 8 గంటల వరకు రుద్రాభిషేకం అయిన తర్వాత, కళ్యాణోత్సవం జరిగిన తర్వాత 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా చిన్నారి పిల్లల చేత గత 3 సంవత్సరాలుగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఎంత చక్కటి స్పందన వచ్చిందంటే ఆ కార్యక్రమం అయిపోయిన అరగంట వరకు కూడా కళ్ళు పక్కకి తిప్పట్లేదు భక్తులు, అంత చక్కగా పిల్లలు చేస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం కూడా అందరూ కూడా చూసి తరిస్తారని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. జరగలేదు కానీ కమిటీ వారు ఏంటంటే ఈ సంవత్సరం ఎలాగైనా సరే మనం హరికథ ఏర్పాటు చేయాలి అని సంకల్పం చేసుకుని ముందుగానే ఆ హరికథ గురించి పార్వతీ కళ్యాణం, ఇందులో కళ్యాణం చేస్తున్నాం కాబట్టి స్వామివారికి పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనే వృత్తాంతంతో ఆధారంగా హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 12 గంటలకు అసలు మహాశివరాత్రి
అనేటువంటి సమయంలో ప్రాశస్త్యం ఏమైనా ఉందయ్యా అంటే అర్ధరాత్రి 12 గంటలకు ఓంకారము నుండి స్వామివారు లింగోద్భవం జనితం అవుతుంది కాబట్టి ఆ యొక్క లింగోద్భవ పుణ్యకాల విశేషాన్ని పురస్కరించుకుని రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటలకు కూడా ఏకాదశ అంటే రుద్రాభిషేకము 11 సార్లు చేయడం జరుగుతున్నది. రాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యి 3 గంటల వరకు కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా 12 గంటల నుంచి కూడా తెల్లవారుజాము 2 గంటల వరకు భక్తి పాటలు గీతాలాపన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఇందులో భాగంగా వచ్చినటువంటి ప్రతి మహిళలు కూడా వారికి దేవస్థానం తరపున ఇంటి ఆడపడుచు కింద భావించి వారికి చక్కగా గాజులు అలాగే మెహందీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి కోరికతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా కుటుంబ సమేతంగా తప్పకుండా అందరూ రండి. అలాగే మీ బంధుగణముకి మీ స్నేహితులు